ఈరోజు మన ధ్యానాంశము ఆరాధన, వర్షిప్. ఆరాధన అనేటటువంటి ఈ మాట ప్రతిరోజు కూడా, ప్రతి వారం కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే దేవుడు తన ఆశీర్వాదాన్ని, దీవెనను మన మీదికి తీసుకుని రావడానికి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆరాధన మనిషి చేయటం ప్రారంభించటానికి ముందే దేవుడు తన రాజ్యములో, పరలోక రాజ్యములో ఆయన 24 పెద్దలు, 4 జీవులు, వీరందరూ కూడా కోట్ల కొలది దూతలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. దేవుని సముఖములో పరిశుద్ధులు అనగా దూతలు ఆరాధన చేస్తున్నారు. ఈ ఆరాధన జరగటం అనేటటువంటిది ఒక వ్యక్తి చూశాడు. పరలోకంలో ఆరాధన జరుగుతుందని మీకెట్లా తెలుసు పాస్టర్ గారు అని మీరు అడిగితే, ఇంకొక వ్యక్తి చూశాడు, చూసిన వ్యక్తి రాశాడు, రాసిన వ్యక్తి రాసిన దాన్ని నేను చదివాను, చదివిన దాన్ని మీతో చెప్తున్నాను. అయితే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. రాజైన ఉజ్జియా మృత్యునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడి పోవును? ప్రభు సెలవేగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకొందురు, నిత్యము చూచుదురు గాని తెలిసి కొనకొందురు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆరాధన పరలోకంలో జరగడం యెషయా ప్రవక్త చూశాడు. ఇతను చూడగా ఈ యొక్క ఆరాధన అనేటటువంటి ఈ అద్భుతమైనటువంటి సంభవాన్ని, ఇది పరలోకంలో దూతలు, 4 జీవులు, 24 పెద్దలు, వీళ్ళందరూ కూడా ఆరాధన చేయడం చూశారు. దేవుని బిడ్డలారా, ఆరాధన అనగా నీ ప్రేమను వ్యక్తము చేయటమే ఆరాధన. Expression of love is worship. What we are doing in the presence of God, we are expressing our love towards God through worship. ఆరాధన ద్వారా మన ప్రేమను దేవునికి చూపిస్తున్నాం. ఏ విధంగా చూపిస్తున్నామంటే చప్పట్లు కొట్టడం ద్వారా, చేతులు ఎత్తడం ద్వారా, ప్రభు సన్నిధిలో వినమ్రతతో నిలబడటం ద్వారా, అలాగే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మన హృదయాలను కుమ్మరించుకుని దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థించటం ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యతను స్తుతించడం ద్వారా కాదు, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యతను, ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క శక్తిని మనమందరం కూడా చూడటం ద్వారా మనమందరం కూడా మనం ఏమి వ్యక్తం చేస్తున్నామంటే, దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా అని మన యొక్క హృదయపూర్వకమైన ప్రేమను ఆరాధనలో దేవునికి మనమందరం కూడా కనబరుస్తూ ఉన్నాం. When we worship reveals, ఆరాధన బయలుపరుచును. ఏం బయలుపరుస్తుంది అంటే మన నిజ స్థితిని,
మన సహజ స్థితిని, మనం ఏమై ఉన్నామో దాన్ని తెలియచేస్తుంది. ఏమి తెలియజేస్తుంది అనంటే, గాడ్ రివీల్ పర్సనల్ లైఫ్ ఆఫ్ ఐజాయా డ్యూరింగ్ ద వర్షిప్. ఈ ఆరాధన జరుగుతూ అతను చూస్తున్నటువంటి సమయంలో, ఈ దర్శనములో దేవుడు తన్ను గూర్చి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బయలుపరుస్తున్నాడు. ఏమని బయలుపరుస్తున్నాడు అనని దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా 6వ అధ్యాయము 3-5 వచనాలు చూస్తే, వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, వారు కంఠ స్వరము వలన గడప కమ్ములన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. ఆ తర్వాత మందిరం అంతా కూడా గొప్ప పొగతో నింపబడింది. అప్పుడు వెంటనే యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితును అనుకుంటుని. నేను కన్నులారా చూశాను, నేను ప్రభువుని చూశాను, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని. ఏమంటున్నాడంటే, ఓ టు మీ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. నేను ఎలాంటి పెదవులు నాకున్నాయంటే అపవిత్రమైన పెదవులు. చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను, చెడు మాటలు పలుకుతున్నటువంటి వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల మధ్యలో నేను నివాసం చేస్తున్నాను. ఈ పరిశుద్ధుడు ఎవరు? ఈయన హూ వాస్ అండ్ ఈజ్ టు కమ్. హూ ఈజ్ హీ వాస్, హూ వాస్ అండ్ ఈజ్ టు కమ్. ఆయన ఉన్నవాడు, ఇప్పుడు ఆయన ఇదివరకు ఉన్నవాడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాడు, ఉండబోయేవాడు. హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7-11 వచనాలు, మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖము వంటిది, ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఎప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నారంటే చర్చిలో ఉన్నప్పుడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ దూతలందరూ కూడా రాత్రి బగళ్ళు, రెయ్యం బగళ్ళు, పగలు రాత్రి నిరంతరం ఏం చెప్తున్నారంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఆ సింహాసనమందుండు ఆసీనుడయ్యండి యుగ యుగములో జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా. 10-11 వచనాలు. ఆ 24 పెద్దలను సింహాసనమందుండు ఆసీనుడయుండు వాని ఎదుడు సాగిల పడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండును, దానిని బట్టియే సృష్టింపబడును గనుక నీవే మహిమ ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. వీరు ఆ సింహాసనం ఎదుట వాళ్ళ కిరీటాలు పడేశారు. 4 జీవులు. ఈ స్లైడ్ లో ఒకసారి చూస్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. మొదటిదేమో సింహం, రెండవదేమో మనిషి యొక్క ముఖం, మూడవదేమో పక్షిరాజు, నాలుగవదేమో దూడ వంటిది. ఇక్కడ ఈ పరలోకములో 24 పెద్దలు, 4 జీవులు, సింహాసనం ఎదుట కోట్ల కొలది దూతలు దేవునిని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. 24 పెద్దలు చేసే పని ఏంటో తెలుసా అండి? వాళ్ళు సింహాసనం దగ్గరికి వచ్చి వాళ్ళ తలల మీద కిరీటం ఉంది. దే ఆర్ కాస్టింగ్ దేర్ క్రౌన్స్ at the throne
ఆఫ్ గాడ్. దేవుని సింహాసనం ఎదుట ఆ కిరీటములను వారేం చేస్తున్నారో తెలుసా? వాటిని అక్కడ విసిరివేసి, చూసారా ఇక్కడ పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారు? సింహాసనాలు వదిలిపెట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని సింహాసనం ఎదుట వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసు? సాగిల పడుతున్నారు. హల్లెలూయా. వీళ్ళ కిరీటాలు పక్క పడేశారు. మీ కిరీటం ఏమైనా తల మీద పెట్టుకున్నారో కింద పడేయండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నేను నా స్థాయి ఇది, నేను ఎంత గొప్పోడిని అంత గొప్పోడిని, నాది ఇది, నేను అది అని అన్ని కూడా పక్క పడేసేసి దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మన కిరీటాలు ఆయన ముందు వేసేసి దేవుని సన్నిధిలో ఆ పెద్దలు చేసినట్టుగా మనం కూడా, మా ప్రభు మేము ఏ పార్టీ వాళ్ళం నాయనా, మేము ఏ పార్టీ వాళ్ళం? ఈ యొక్క మరి భక్తుడు ఏం చేశాడంటే, అయ్యో నేను పాపిని అన్నాడు కదా. అంటే తన పాపం బయలుపడింది కదా. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతం చేసినప్పుడు పేతురు కూడా ఏమన్నాడు? నేను పాపాత్ముడను విడిచిపెట్టయ్యా అని చెప్పేసి అంటున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగొట్టయ్యే నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మన నిజ స్థితి బయటపడిందో అప్పుడు మనకి వర్షిప్ రీజనరేట్స్. వర్షిప్ రివీల్స్, వర్షిప్ రీజనరేట్స్. దేవునికి స్తోత్రం. పునర్జన్మ, తిరిగి మరలా జన్మించేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయును, నీ దోషము తొలగిపోయేన నేను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవేయుగా వింటిని. అతడు నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఇక్కడ మానవుడు పాపినను ఒప్పుకోగానే పరలోకము నుంచి దేవుని దూత అగ్ని తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించి, ఆ అగ్ని తగలగానే అపవిత్రమైన పెదవులు పవిత్రమైపోయాయి. హల్లెలూయా. మీరు స్తోత్రం హల్లెలూయా అన్నారు కదా. మీ పెదవులు పవిత్రంగా ఉన్నాయా, అపవిత్రంగా ఉన్నాయా? అపవిత్రంగా ఉన్న పెదవులతో స్తోత్రం అన్నా హల్లెలూయా అన్నారు కానీ ఆయన సంతోషపడతాడా? బూతులాడేటటువంటి నీవు హల్లెలూయా అని చర్చలో అరిస్తే దేవుడు సంతోషపడతాడా? అలాగే వేరే వాళ్ళని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి నోరు కలిగినటువంటి నిన్ను దేవుడు చూసి, ఓ నా బిడ్డ భలే సంతోషంగా హల్లెలూయా ఉందని సంతోషపడతాడా దేవుడు? కాబట్టి అందుకనే అందరూ కూడా మీ యొక్క నోటిని చూడండి. నోటిని చూడండి అంటే పెదాలు చూడండి, పెదవుల నుంచి వచ్చే మాటలు చూడండి. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడు. హృదయంలో పాలిటిక్స్ అని అనుకోని యూ విల్ స్పీక్ పాలిటిక్స్. ఎవరు వస్తారంటావు అదే మాట్లాడతాం. ఒకవేళ హృదయం నిండా వాక్యం ఉందంటే వాక్యం మాట్లాడుతాం. మనందరం కూడా తిరిగి ఏ విధంగా పునర్జన్మను పొందుకోగలము అంటే, చనిపోయి మళ్ళీ రేపొద్దున మరి కుక్కలాగో, పందిలాగో, పిల్లిలాగో, దోమలాగో, ఎలుకలాగో, ఈగలాగో, లేకపోతే కుందేలాగో, లేకపోతే చెవులు పిల్లిలాగో, ఇలాగా ఏదో రకంగా పుట్టేటటువంటి జన్మను గురించి కాదని మాట్లాడేది. నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, 40వ కీర్తన 1వ వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, చికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. 3 మాటలు చెప్తాను ఈ చదివిన 3 వచనాలు. 1 బురద, 2ది బండ, 3ది పాట. అయితే బురదలో ఉన్నవాడు పాట పాడతాడా? పాడలేడు. బురదలో ఉన్నవాడు పాడలేడు. ఈ బురద ఏం బురద అంటే పాపపు బురద. ఈ పాపం అనేటటువంటి చికట గల దొంగ ఊబిలో చిక్కుకున్న మనల్ని దేవుడు దయ చూపించి, ప్రేమ చూపించి, తన కనికరాన్ని మనకు అనుగ్రహించి మనలందరినీ కూడా క్రీస్తు అనే బండ మీద మనందరినీ కూడా నిలవబెట్టాను. ఓ రోజు పెళ్లి కార్డు రాయమని వచ్చారు. అమ్మా మీ ఇంటి పేరు అన్నాడు. పాస్టర్ గారు మా ఇంటి పేరు ఏంటి? బండ మీద వాళ్ళు అన్నాడు. అయితే నేను అన్నాను, ఆమె ఫాస్ట్గా అంటుంటే నాకు అర్థం కావట్లేదు. బండ మీద వాళ్ళం సార్ అంటే, ఓ ఎక్కడోళ్ళండి మీరు అంటే, మీ ఇంటి పేరేంటమ్మా? బండ మీద వాళ్ళు సార్. కొంచెం స్లోగా చెప్పాం, నాకు అర్థం కావట్లేదు అంటే ఆమె
బండ మీద వాళ్ళం సార్. ఓహో, దేవునికి స్తోత్రం. నాకు ఇప్పుడు అనిపించింది, మీరే కాదు, మేము కూడా బండ మీద వాళ్ళమే. మా ఇంటి పేరు ఏమైనా కానీ మేము అందరం బండ మీద వాళ్ళమే, బురదలో వాళ్ళం కాదు అండి. బురద కాదు మాది, బండ. హల్లెలూయా. ఆ బండ మామూలు బండ కాదు, క్రీస్తు అనే బండ, సజీవమైన బండ, నన్ను నిలబెట్టిన బండ, నా పాదములు స్థిరపరిచిన బండ, నా నోటిలో స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని ఉంచిన బండ. ఆ బండే మనకు అండ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని చెప్పండి. దేవుని బిడ్డలారా, మనం కడగబడ్డాం, మనం పరిశుద్ధపరచబడ్డాం, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. శరీర మాలిన్యాలను తీసేయడం కాదు, ఇప్పుడు బాప్తిస్మము ద్వారా మనం రక్షించబడుతున్నాం. శరీర మాలిన్యాల్ని ఏదో శరీరానికి అంటే మురికిని తీసేయటం కాదండి, మన అంతరాత్మకు, మన మనస్సాక్షికి కలిగిన కల్మషాన్ని తీసివేసి మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా నిలబెట్టినటువంటిదే పునరుజ్జన్మ. వర్షిప్ రివీల్స్, వర్షిప్ regenerates, worship gives us joy. Rejoice. When you worship, you will rejoice. When you worship, you will rejoice. దేవుని బిడ్డలను నువ్వు హర్షిస్తావు, నువ్వు ఆనందిస్తావు, నువ్వు సంతోషిస్తావు. హల్లెలూయా. ఎవరికి ఆనందం, ఎవరికి ఆనందం. 3 విషయాలు వెంటనే మీకు చెప్పాలి. ఈ 3 విషయాలు మీరు ఒక్కసారి గమనించినట్లయితే, ఈ యొక్క యెషయాకు గొప్ప ఆనందం కలిగింది. కలగటం బట్టి ఏమన్నాడంటే, నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. ఎందుకు అన్నాడంటే, ఆనందం కలిగిన వాడు ఏమంటాడంటే, నేను వెళ్తాను అంటాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. బలంగా ఉండు, బలంగా ఉండు, భయపడొద్దు, బలంగా ఉండు. హల్లెలూయా. నువ్వేం భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు రక్తంలో కడగబడిన బిడ్డవే, నువ్వు రక్షించబడిన బిడ్డవే, నీ పేరు జీవగ్రంథంలో ఉంది. నీవు భయపడనక్కర్లేదు, నువ్వు బలంగా ఉండు. నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అది నీకు చూపిస్తాడు, నీవంటే ఆనందిస్తాడు. విందులో పాల్గొన్న వారి వలె ఆయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు 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 టైంకు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడినప్పుడు, చప్పట్లు కొట్టినప్పుడు, చేతులు పైకెత్తినప్పుడు, దేవునికి స్తోత్రం, నా దేవుని కంటే నాకు ఎక్కువ లేదు అని మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునిని ఘనపరుస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఏం చెప్పాలి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోధా వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. పెళ్లి కుమారుడైనా పెళ్లి కుమార్తె అయినా, స్తన్యపానీయము చేసేటటువంటి పాలు తాగే పసిబిడ్డలైనా అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. కన్నీళ్ళు కార్చారు, రోదన చేశారు, ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో చేయడానికి పూనుకుని ఆయన ఏమంటున్నాడంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వై, యెహోవా గొప్ప కార్యములు చేశాను, యెహోవా గొప్ప కార్యాలు చేశాను. పశువులారా భయపడుకుని, గడ్డి బీళ్లలో పచ్చకు మొలుచెను, చెట్లు ఫలించెను, అంజరం చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించెను. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము, కడవరి వర్షము మీకు అనుగ్రహిస్తాడు. కొట్లు ధాన్యంతో నిండుతాయి, క్రొత్త ద్రాక్షరసము తైలము గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యము జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు
నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంట మరలా ఇస్తాను. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా నీకున్నటువంటి లాసెస్ అన్నిటినీ కూడా, నీకున్న నష్టాన్ని, ఎన్నో సంవత్సరాలుగా నీవు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంని, నీకు ఎదురవుతున్నటువంటి కష్టాన్ని, బాధను, ఇరుకును, ఇబ్బందిని ఆయన ఏం చేయబోతున్నాడంటే తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన పిల్లలమైనటువంటి మనము ఆనందిస్తూనే ఉండాలి. ఈ పని చేయటం అనేది పౌలు శీల చేయగానే చెరసాల పునాదులు అదిరెను, అందరి బంధకాలు ఊడిపోయాయి. హల్లెలూయా. నువ్వు ఆనందించడం ప్రారంభించు, స్తుతించడం ప్రారంభించు, ఆనందిస్తూ ఆరాధించడం ప్రారంభించు. నీ జీవితంలో చెరసాల పునాదులు అదురుతాయి, అద్భుతాలు జరుగుతాయి, పరిస్థితులు మారుతాయి. ప్రభు నీ పక్షంగా ఉంటాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ జీవితాన్నే మార్చేస్తాడు.